అయ్యో మా వదిన 3000 ఇచ్చి శారీ తీసుకురమ్మంది, కానీ నేను కొంచెం 800లో తీసుకొచ్చా. దానికి ఏమైనా తెలిసిపోతుందంట, చూద్దాం ఏం చేస్తుందో. వదినా వదినా బెల్లు ఉండగా మళ్ళీ నేను వదిన అనిపిస్తున్నాను, ఇదేమీ రావట్లేదు. వదినా పొద్దు నుంచి ఫోన్ చేసి చంపుతా ఉంది, అప్పుడే వచ్చేసిందా? ఏం చేస్తుంది ఇది ఇంకా? చెప్పమ్మా. హలో వదినా, బాగున్నావా? బాగున్నానమ్మా. యాక్చువల్గా మీ ఫ్రెండ్ కోసం నువ్వు శారీ తీసుకొని రమ్మన్నావు కదా, ఏంటిది అలా ఎలా చూస్తుంది? ఏమైనా డౌట్ వచ్చిందా? 3000 చీర, అందుకే దీంట్లో తెప్పించా. దీనికి కుదరాల. ఏంటి అలా ఎలా తిప్పి చూస్తున్నావు? మంచిగా లేదా? నచ్చలేదా నీకు? నీకోసమే కదా, నీకు నచ్చితే చాలు కదా. నా కోసమా? దీని మొహం ఇది చూడు, డబ్బానేమో చేంజ్ చేసుకొని వచ్చింది. హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అంట. లోపల శారీ చూస్తేనేమో ఇట్లుంది. తెలివి తగలయ్యా. చెప్తే ఒకలాగా చెప్పకుండా ఒకలాగా తెస్తావా ఏంటి? అలా అని కాదు, బట్ 3000 అన్నప్పుడు 3000 చీర తెస్తావు కదా. అంటే చీర కాదు, కొంచెం కలర్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, మాకంటే ఇంకా కొంచెం బాగుందిలే. ఈ కలర్ కూడా నీకు చాలా బాగా సెట్ అవుతుంది. అదే ఎవరు చేసుకుంటారో అలా అనుభవించి తప్పదు అన్నట్టు ఉంది. అమ్మా, మా వదిన డ్రెస్ గమనించలేదు, ఎంత బాగుంది. ఎక్కడ వదిన? ఏంటి కొత్తదా? కొత్త దానిలా ఉందా? చాలా కొత్త దానిలా ఉంది. దీనికి కుళ్ళులే. అదే ఎంత ఎప్పుడు కొన్నా? ఏంటి ఏం చెప్పలేదా నాకు? కొత్త డ్రెస్ కాదమ్మా ఇది. మరి ఇది వాషింగ్ పౌడర్ మహిమ. ఏంటి అలా తిప్పి చూపిస్తున్నా నాకు వాషింగ్ పౌడర్ అని? ఇలాగే తిప్పి చూపిస్తారు కదా. అంటే ఇప్పుడు వేరే అడ్వర్టైజ్మెంట్ పైన దూకుతారు, దానికి దూకి చూపిస్తావా ఏంటి? అంటే యాక్టింగే కదా, చూపించచ్చులే, పర్లేదు. బాగుంది, దీని పని బాగుంది. అన్ని చూసా ఎంత ఎటకారంగా చెప్తుందో. బాగున్నావు అని కథ, బాగున్నావు అని చెప్తే ఇప్పుడు చూడు ఎలా చెప్తుందో. బాబోయ్, మామూలుగా లేదు దీంతో. ఇది చూసిందంటే అన్ని ఎగిరేసుకోపోతుంది దొంగ మొహండి. వదినా ఏంటి ఒడియాలు కూడా పెట్టేసావా? ఒడియాలు కూడా పెట్టావా? పెట్టానమ్మా. మరి నాకు లేదమ్మా, కొన్నే పెట్టాను. అంటే ఈ రోజు నాకు ఇచ్చేసి కొన్నే పెట్టావు కదా, మిగతా రేపు పెట్టుకోదు నన్ను. లేదమ్మా, నాకు చేతన అవ్వట్లేదు. పెట్టాను. ఇది ఎంత ఒకసారి సరిపోతాయి. నీకేం సరిపోతాయమ్మా ఇవన్నీ? సరిపోలే, నీకు తర్వాత పెడదాం. కాదు ప్లీజ్ వదిన, కొన్ని ఇచ్చేసాను. వద్దులే, వద్దు. అరే హెల్త్ కి మంచిది కదమ్మా. నేను ఏదో ఉన్న వాటిలో పెట్టేశాను, నీకు మంచి చేసిస్తాను. లేదు సార్, చాలా బాగున్నాయి వదిన. అప్పుడు హెల్త్ గురించి ఏం కాదు, కొంచెం చూసుకొని పెట్టుకోవాలి కొన్ని. వదిన వద్దులే అమ్మా, నీకు మళ్ళీ చేసిస్తాను చెప్పా కదా. అని హెల్త్ బాగా ఇప్పుడే వదిలేటట్లే. వదులుతారా మరి? మా అన్న సోమాన్ని దొబ్బుకొని పెట్టుకొని మళ్ళీ నన్ను కూడా తీసుకొని చలో సర్లే, తీసుకెళ్ళు. కొన్ని ఇస్తా, అంత 10 ఇస్తా అంతే. 10 ఎందుకు? ఆ 10 ఉంచుకో, మిగతా నాకు ఇవ్వదు. మొత్తం అన్ని కాజేసేలా ఉంది. ఏం చేస్తాను, తప్పదు. మరదలు ఉంటారు కానీ. ఏంటదిరా ఏదో కొనుక్కుంటున్నావు? నిన్న అన్నీ అంటారా అమ్మ? అంతే మరి నా మమ్మల్ని అంటే ఊరుకుంటావే? నీ మామూలు ఉండదు. వదినా ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం చేస్తున్నావు అన్నా? అమ్మో, ఇది చూసేసింది, మళ్ళీ చూసేసింది. మటన్ సూపా? అవునమ్మా. మరి నాకు వదినా ప్రతిసారి నీకు చేసి పెట్టడమేనా? నాకు ఇప్పుడు చేసి పెట్టింది ఏం లేదు. అంటే ఇప్పుడు నాకు చేసేయి, తర్వాత నీకు చేసి పెడతా. సేమ్ అదే ఇంకా చేసి పెట్టినట్టే, నేను తిన్నట్టే. అదే చాలా టేస్టీ అనిపిస్తుంది. నాకు కూడా కొంచెం టేస్ట్. దీనికి ఎట్లయినా పెట్టకుండా పంపించాలి. ఇప్పుడే వస్తాను వదినా. కొంచెం ఉప్పు వేయకపోయినా పర్వాలేదు, కానీ దీనికి మాత్రం పెట్టండి. ఉప్పు వేసేసి తినకుండా వేసేస్తా. ఎట్లా తింటావు చూస్తా. బట్టలు తిమ్మన్నావు, తీసుకొచ్చాను. అయిపోయింది అప్పుడే? అబ్బా, స్మెల్ అదిరిపోయింది కదా. టేస్ట్ చూద్దురా. ఇంటికి ఇంత ఉప్పు వేసుకుంటారు ఎవరన్నా? బాగా తిక్క కుదిరి కాదన్నా, ఇట్లాంటి వంటలు మా అన్నకి చేసి పెడితే ఇంకా ఏముంటది. అందుకే మా అన్న బయట తింటున్నాడు, అర్థమైందా? అందుకే వేసుకున్నావు. నేను ఉప్పుగా ఉంది ఇది. వదినా నీకు కూడా పెడతాను. వద్దులే అమ్మా, నేను బీపీ వచ్చింది. నేను ఉప్పు ఎక్కువనే తినడం మానేసాను.
చూసావా ఇది? మీకోసమే చేసా, మీకు కొంచెం బీపీ తక్కువ ఉండి అప్పుడప్పుడు లో బీపీ కింద పడిపోతారని చేశాను అనమాట. చూసావా దీని వేషాలన్నీ ఉప్పు కాసం వేసేసి. లేకపోతే ప్రతిసారి దీన్ని చేసి పెడతా ఉండాలి. ఇదేమో పందిలా కుమ్మిపోతుంది. వదినా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. చెప్పమ్మా. మొన్న శారీ తీసుకొని వస్తున్నాను కదా, శారీ తీసుకొచ్చాను కదా ఏదో షాపింగ్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు కేబుల్ బ్రిడ్జ్ మీద కొత్త కొత్త అందమైనవి కొంచెం యాంటిక్ పీస్ లో కొంచెం బొమ్మలు ఏవో వేసారు. నీకే అందంగా కనిపించినాయి అంటే అవి చెండలాగా ఉంటాయి. చెప్పమ్మా. అయితే అవి చాలా అందంగా ఉన్నాయి అన్న. మీ అంటే మొత్తము మీ ఫ్యామిలీ తగ్గట్టు ఉన్నారు కదా, అవి చాలా అందంగా ఉన్నాయి. అవునా? ఎంతైనా మీకు సెట్ అయినట్టు మేము చెప్తాంలే అండి. ఏమో ఇది తెలిసి అందరూ తెలియదు రబ్బా. మరి లేకపోతే నాతో పెట్టుకుంటుంది, ఏదో అనేస్తుంది ఫుడ్ వచ్చినప్పుడల్లా. సరే వదినా ఒడియాలైతే బాగానే పెట్టావులే, పోతున్నాయి ఇంకా. అమ్మో దీన్ని పలకరించదు, మళ్ళీ ఒడియాలు కాసేస్తుంది, మర్చిపోయినట్టు. దీన్ని ఇంట్లోనే వదిలేయాలి, లేకపోతే నా ఒడియాలన్నీ దొబ్బి పడేస్తాయి. ఆడ వచ్చాడంటే కింద వెయిట్ చేస్తున్నాడు వదిన. కొంచెం గ్యాప్ అమ్మ, వెంటనే రాకు, నాకు కూడా కొంచెం ప్రశాంతంగా కూర్చు. మా బావయ్య వదిన చాలా డేంజరస్ ఉంటాడు. బాయ్. మొత్తానికి పోయిందిరా నేను. ఇది మా వదిన మొత్తానికి మంచి ప్లాన్ స్కెచ్ గీసింది. మొత్తానికి ఈ చీర నాకే ఇచ్చింది. ఇది ఏదో అనుకుంటాం కానీ అదేదో మెంటల్ ఫలుదా అనుకుంటాం కానీ పెద్ద కాదు. నన్ను మెంటల్ చేసింది ఈసారి. బాప్రే. ఇందాక వచ్చిందేమో మడతలు తీసుకొచ్చింది, 3000 ఇస్తే 800 చీర తీసుకొచ్చింది. దొంగ మొహం. నీకోసమే తెమ్మని చెప్పాను యాక్చువల్గా, అది అంటగట్టేసిన ఆ చీరని. లేకపోతే నన్నే పిచ్చిదని అనుకుంటుంది, పిచ్చి మొహం. అదేదో స్వీట్ ఫలుదా అనుకుంటుంది. మరి ఆ కంజూస్ మొహంది కంజూస్ ఫలుదా అయిపోతుంది మొత్తానికి. సరే నేను ఉంటా మరి. మా వదిన మరదలు సిరీస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.